హాయ్ హలో అందరికి నమస్తే. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియోలో నిజం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే, సహజంగా ఒక ఇంట్లో అమ్మ నాన్న తమ పిల్లలకు సంబంధించి ఏ రకంగా చూసుకుంటారు? సమానంగా చూసుకుంటారు. పని చేశాడు కాబట్టి వీడికి ఎక్కువ పెట్టాలి, వీడు పని చేయలేదు కాబట్టి వీడికి తక్కువ పెట్టాలనే ఆలోచన చేరు అమ్మ నాన్న. సో అదే రకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి తండ్రితో సమానం అనుకోవాలి. అంటే రాష్ట్రాన్ని సమానంగా చూసుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానం. ఆయనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా కూడా సమానంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, నిన్న కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది కార్యకర్తల సమావేశంలో. ఏం మాట్లాడారు? అందులో కార్యకర్తలతో కలవడం సంతోషాన్ని ఇచ్చింది, కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. 8 నెలలుగా పాలనలో బిజీ అవ్వడంతో మీతో సమావేశం కాలేకపోయాను. ఎన్నో పనులున్నా వెళ్ళిన ప్రతి చోట కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటాను. పార్టీ ఓడిందంటే నా పాలనలో తప్పుల వల్ల కాదు, కార్యకర్తల అసంతృప్తి వల్ల ఓడిపోయిందని చెప్తాడు ఆయన. ఏది 2019లో ఓడిపోవడానికి కారణం మీ పాలన వల్ల కాదు, కార్యకర్తల అసంతృప్తి వల్ల ఓడిపోయారని అంటారు మీరు. అంటే మీరు చేసినటువంటి తప్పులు కానీ, మీరు ప్రజలకు చేసినటువంటి మోసం కానీ, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి సంబంధించి కానీ, వాళ్ళకి పసుపు కుంకుమ పేరుతో లాస్ట్లో మీరు చేసినటువంటి హడావిడి కానీ, ఇదంతా మోసం కాదా? మీ పాలన వైఫల్యమే కదా ఇదంతా కూడా. ఆ వైఫల్యం మాత్రం మనం ఒప్పుకోం, దానివల్ల కాదు దీనివల్ల అంటాడు. సో ఈయన మాట్లాడిన దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటిదంటే, వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే, ఈ విషయం నేతలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో నేను అందుకే ఈ మాట అన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ప్రజలందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పైన ఉంటుంది. మరి ఇంత సీనియారిటీ అని చెప్తాడు, నాకన్నా ఎవరు ఎక్కువ ముఖ్యమంత్రికి పనిచేయలేదని చెప్తాడు, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి బహిరంగంగా ఇంత దారుణంగా ఎవరు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాడు? పక్కన వాళ్ళకు ఉపకారం చేయకండి అని చెప్పి ఎవరు చెప్పరు. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూడడం, మతాలు చూడడం, కులాలు చూడడం అని చెప్పి ఎవరు అర్హులు ఉంటే వాళ్ళందరికీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన చేశాడో చేయలేదో పక్కన పెడదాం, కానీ చెప్పాడు కదా. మరి ఇంత జగన్ కన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినటువంటి ఈ వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే మీకు ఓటు వేయకపోతే మీరు వాళ్ళకి ఏం చేయరు, మీకు ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళకి ఏం చేయరు, వాళ్ళ అర్హులు అయినా కూడా. ఇంత బహిరంగంగానే మాట్లాడుతున్నాడు కదా ఆయన. ఇంకా కానీ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి ఉపకారం చేయొద్దు అంటున్నారు. అంటే వైసీపీలో అర్హులు ఉన్నా కూడా ఎవరికైనా ఇల్లు కావాలి, వాడు అర్హుడే కానీ ఇవ్వద్దు, అంతే కదా దాని అర్థం. ఎవడైనా పింఛన్లు కావాలంటుంది, వాళ్ళు వైసీపీకి సానుకూలంగా ఉంటారు కానీ వాళ్ళకి ఇవ్వద్దు. ఇంకా వీళ్ళు ఏదైతే పథకాలు ఏవైతే ఇస్తారో, ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఏదైతే రావాల్సి ఉంటుందో వాటన్నిటికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వైసీపీ పార్టీ అని పేరు ఉన్నవాళ్ళు, జగన్ అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏం కూడా ఉపకారం చేయొద్దు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏ పార్టీ వాడైనా ఏదైనా సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ వాడే ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మరి పర్మిషన్ తీసుకోవాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు కదా, పర్మిషన్ కోసం డబ్బులు కట్టాల్సిందే కదా. ఒక రోడ్డు పైన ఒక వెహికల్ తిరుగుతుందంటే వాడి దానికి ట్యాక్స్ కడతాడు కదా. మీరు ఇప్పుడు టోల్ గేట్లు పెడతా అంటున్నారు, టోల్ గేట్ కడితే ఖచ్చితంగా వైసీపీ వాడు కూడా టోల్ కడతాడు కదా. ఒక ఇసుక తెచ్చుకోవాలంటే దానికి వైసీపీ పార్టీ వ్యక్తి అయినా కూడా దానికి ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సో ఒక కిరాణం కొంటాడు, ఒక గోల్డ్ కొంటాడు, ఏదైనా సరే నువ్వు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్సీ డబ్బు అంతా ఎక్కడ పోతుంది? ప్రభుత్వానికి వస్తుంది కదా. అంటే ఆ ట్యాక్సీ డబ్బులు నువ్వు ఆ వ్యక్తితో వసూలు చేస్తున్నప్పుడు మరి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జరగాల్సినటువంటి మేలు అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వను అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? తప్పు కదా అది. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా ఎట్లా మాట్లాడతావు? ఇది మేధావులు దీనికి సంబంధించి ఏం మాట్లాడరు. చంద్రబాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. భావోద్వేగానికి గురయ్యాడని చెప్పి అంటున్నారు వీళ్ళు. భావోద్వేగంతో మాట్లాడారు, భావోద్వేగానికి గురయ్యారంటారు. బాధ్యత లేకుండా మాట్లాడమంటారు దీన్ని. బాధ్యత లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు ఓటు వేసినా వేయకపోయినా అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి, వాళ్ళందరికీ సాయం చేయాలి. అది బాధ్యత. ఒక తండ్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానం. కులం, మతం, రాజకీయం ఏది చూడకుండా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అది వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత దుర్మార్గంగా ఒక వృక్షాన్ని నాటుతూ ఉన్నారు కార్యకర్తల్లో, ఆ పార్టీ నాయకుల్లో. వాళ్ళకి లేని ఆలోచనలు వాళ్ళలో సృష్టిస్తూ ఉన్నారు. ఇదా మీరు నేర్పేది? ఇదా మీ విజన్? దీని గురించి ఎవ్వడు మాట్లాడు. దీని గురించి అసలు ఇది అవును ఈ రకంగా మాట్లాడకూడదు కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడి ఉంటే మాత్రం దాన్ని ఎంత రచ్చ చేసేవాళ్ళు.
మనం ఇప్పుడు ఏదో ఇది తప్పు అని మనం మాట్లాడుతుంటే వీడి పేటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్, వీడు అన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి, ఇది వెలుగు కాదు చీకటి అని చెప్పి కొంతమంది మేధావులు కామెంట్లు చేస్తూ ఉంటారు. మరి దీని గురించి ప్రశ్నించరు. మీరు దీంట్లో నిజాయితీ ఉందా, నిజం ఉందా లేదో చెప్పండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఇంకా అంటారన్న వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్న వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు ఉన్నారు కదా రాష్ట్రంలోనే. ఆ వ్యక్తిని చూసే కదా ఇప్పుడు భయపడతా ఉన్నావు, ఆ వ్యక్తి గురించే కదా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు. వైసీపీ వాళ్ళకి సాయం చేయకూడదు, ఉపకారం చేయకూడదు అని చెప్తా ఉన్నావు. ఆ వ్యక్తితో జాగ్రత్త అని చెప్తా ఉన్నావు కదా. ఇంటెలిజెన్స్ కూడా ఆ వ్యక్తి గురించి కనుక్కోలేదని చెప్తా ఉన్నావు కదా. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ధర్నాలు చేస్తూ ఉన్నాడు, ప్రజల మధ్యలో కలుస్తూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా కూడా మీరు భయపడతా ఉన్నారు కదా. సో ఇప్పుడు వైనాట్ 175 రాకపోవచ్చు, తర్వాత రావచ్చు, తర్వాత గెలవచ్చు. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళు అనుకునేది అవుతుంది. పైగా దేశంలో ఎక్కడా లేదంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నరకం అనుభవించారంట. కనీసం మనం మాట్లాడుతున్న మాటలకు ఒక అర్థం అనేది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పాలన చేసింది 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా కిందికి పోయింది. ఇంకా కరోనా టైంలో ఎవరు బయటకు వచ్చారు, ఎవరికి నరకం చూపించారు? ఆ టైంలో కూడా మీరు అడ్రస్ లేకుండా పోతే మరి వీళ్ళ దగ్గరుండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి పరిస్థితి. మరి దాని గురించి మాట్లాడరే? అది కళ్ళకి కనిపించలేదు. అప్పుడు ఎక్కడున్నారు మీరంతా? అప్పుడు కరోనా టైంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా కనిపించారా? వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు. మళ్ళీ అది చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? నరకం చూపించారని చెప్పి. మీరు ఇప్పుడు ఈ 9 నెలల కాలంలో నరకం చూపిస్తూ ఉన్నారు కదా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కేసులను తిరగదోడి పాత సెక్షన్లు పెట్టాల్సినటువంటి వాటికి బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టి 111 సెక్షన్లు యాడ్ చేసి దానికి ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా. బయటికి రాకుండా ఒక కేసులో బెయిల్ ఇస్తే ఇంకో కేసు బుక్ చేసేసి దాంట్లో బెయిల్ రాకుండా చూస్తూ ఉన్నారు కదా. దీన్ని విధ్వంసం అంటారు, దీన్ని నరకం చూపించడం అంటారు. అంటే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. గతంలోనే మీరు చాలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టాలి, పూర్తి చేయాలి, నీ అమ్మ మూడా, నీ అక్క మూడా, నీ తల్లి, ఇట్లా దారుణంగా అసలు మాట్లాడని కూడా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఇక్కడ వైసీపీ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే, వైసీపీ పార్టీ నాయకులైనా ముద్ర ఉంటే వాళ్ళకు ఉపకారం చేయకూడదు అంటే ఇంకా దాన్ని ఇంకా ఏమనాలో తెలియదు. ఇంకా మళ్ళీ ఏ రకంగా కవర్ చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను కాదు, వైసీపీ పార్టీ నేతలకంట. అంటే ఇంటర్నల్గా అదే జరుగుతూ ఉంది. కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది? ఎవరైనా పింఛన్లు ఇప్పటికే చాలా వరకు పింఛన్లు తీసేశారు. వైసీపీ పార్టీకి ఈ వార్డులో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందంటే ఆ వార్డులో పింఛన్లు రావు. పలానా ఈ కాలనీ వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అని అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు అందవు. ఇప్పుడే వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటారో, ఎవరు తమ పార్టీ వాళ్ళు, కూటమికి చెందినటువంటి వాళ్ళని ఎవరైతే ముద్ర ఉంటుందో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ ఎంతో కొంత అక్కడో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, సరిపోని అనుకునే వాళ్ళు కూడా ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎంత కవర్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఆ రకంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో మరి చంద్రబాబు గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.